హలో గైస్, మరొక మంచి టూరిస్ట్ ప్లేస్ వీడియోతో మీ ముందుకి. అదేనండి, కొండపల్లి కోట. ఈ కోట ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ కోట చరిత్ర మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోట విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో ఈ కొండపల్లి కోట అయితే ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంతో ఘాట్ రోడ్డు దాటుకొని కొండపల్లి కోటకు వెళ్తే అక్కడ ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. వీటికి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5 వరకు అయితే ఈ కోట ఓపెనింగ్ చేసే ఉంటుంది. ఇక ఎంట్రీ టికెట్ తీసుకొని మనకి ఎదురుగా కనిపిస్తున్న హాల్లోకి అయితే వెళ్తే ఈ హాల్లో ఆనాటి రాజుల చిత్ర ప్రదర్శన, ఆనాటి కాలంలో వాడిన రాతి బొమ్మలు అన్నీ ఈనాటి కాలం వారికి గుర్తుగా భద్రపరచడం జరిగింది. ఇక ఈ హాల్లోనే చూసుకుంటే ఆనాటి కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కోటలు ఉన్నాయి, అవి ఏ కాలం, అవి ఆ కాలంలో ఏ విధంగా ఉపయోగించారు అనేవి కూడా రాయటం జరిగింది. ఈ కోటలు వచ్చేసరికి రాజధాని కోటలు, సరిహద్దు కోటలు, తీరం వెంబడి ఉన్న కోటలుగా డివైడ్ చేసి ఆనాటి కాలంలోనే పాలించడం జరిగింది. ఇక ఈ కొండపల్లి కోటకు వచ్చేసరికి ఎంతో ఫేమస్ అయిన కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్. ఈ కొండపల్లి బొమ్మలు వచ్చేసరికి పునుకు అని పిలువబడే అరుదైన చెక్కతో తయారు చేస్తారు. ఇక చూసుకుంటే ఆనాటి కాలంలో వాడిన రాతి బొమ్మలు, దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ హాల్లోనే భద్రపరచడం జరిగింది. ఇక ఆంధ్రాలో ఎక్కడెక్కడ కోటలు ఉన్నాయి అనేసి అయితే ఎక్కడికి వెళ్ళిన టూరిస్టులకు కూడా తెలుస్తుంది అనే విధంగా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ హాల్లో ఈ మొత్తం చూసుకొని బయటకు వచ్చేస్తే చూడండి, ఓపెన్ ప్లేస్ ఎంత చక్కగా ఉందో. ఇది ఏదైనా చిన్న చిన్న మీటింగులు అంటే టూరిస్టులకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఓపెనింగ్ సెరమనీలు చేసుకోవడానికి ఈ ప్లేస్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇక మనకు కనిపిస్తున్న ఇనప మెట్ల ద్వారా పైకి ఎక్కితే ఇక్కడ నుంచి మనకి అసలైన కొండపల్లి కోట అనేది కనిపిస్తుంది. చూడండి, ఎత్తైన కొండరాతితో నిర్మించిన గోడలు, ఇవి మొత్తం కొండ రాయితోనే నిర్మించడం జరిగింది. ఇవి అన్నీ కూడా ఆనాటి కాలంలో మనుషులతోనే, అది అంతేకాకుండా ఆనాటి కాలంలో ఇంత ఎత్తైన గోడలు కట్టాలంటే ఏనుగుల సహాయంతోనే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది చెరువు, ఆనాటి కాలంలో ఉపయోగించిన చెరువు. ఇక ఈ కొండపల్లి కోటకు సంబంధించి చరిత్ర చూసుకుంటే ఈ కోట వచ్చేసరికి 14వ శతాబ్దం మొదట్లో ముసునూరి నాయకుల పతనం తరువాత కొండవీడు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1360లో ఆన వేమారెడ్డి ఈ కోటను నిర్మించారు. ఇదే రాజు మనకు పేరేచెర్ల దగ్గరలో ఉన్న కొండవీడు ఘాట్ రోడ్డుని కూడా, అదేనండి కొండవీడు ఘాట్ రోడ్డు, కత్తుల బావి అనేసి పేరేచెర్ల దగ్గర అయితే ఉండడం జరిగింది. ఆ కోటను నిర్మించిన రాజే ఈ కోటను కూడా నిర్మించడం జరిగింది. ఇక 1360లో ఆన వేమారెడ్డి ఈ కోటను నిర్మించారు. ఆ తరువాత ఉత్తర దక్షిణాది రాజుల మధ్య, ఆంగ్లేయుల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల అనంతరం 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను ఆక్రమించుకున్నారు. వీరి తర్వాత 1541లో మహమ్మదీయులు ఈ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఈ కోట చూసుకుంటే ఎత్తైన గదులు, చిన్న చిన్న అక్కడక్కడ ఉన్న బావులు, చెరువులు, ఎంతో ఆర్కిటెక్చర్గా నిర్మించిన గదులు అన్నీ కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి
టైం అనేది చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎండాకాలం అయిపోయి వానాకాలంకి మధ్యలో ఉన్నాము. ఇక్కడికి ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు. అటు వర్షాలు పడవు. కాబట్టి మంచి సమయం అనే చెప్పొచ్చు. ఇక ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిన తర్వాత జైలు మరియు తోప్‌ఖానా అనేసైతే కనబడుతుంది. జైలు అంటే తెలుసు. మరి తోప్‌ఖానా అంటే మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక జైలు చూసుకోవడానికి వెళ్తా ఉంటే జైలు మాత్రం చాలా లోపలికి, చాలా దూరంలో కట్టడం జరిగింది. ఈ జైలు కూడా 2 జైళ్ళైతే ఉండటం జరిగింది. ఈ పిల్లలు వచ్చేది జైల్లో నుంచే. పిల్లలు గదా! చూడ్డానికి లోపలికి వెళ్లారు. కానీ ఉండలేక అంతా చీకటి, గబ్బిలాలు, వాసన ఇవన్నీ తట్టుకోలేకే బయటకొచ్చేశారు. వచ్చేస్తాం కూడా మనం కూడా. చూడండి ఆనాటి కాలంలోనే ఎంతో పటిష్టంగా, ఎంతో పకడ్బందీగా కట్టిన జైలులు. ఇక ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తే ఎత్తైన గోడలతో ఓపెన్ ప్లేస్. అంటే ఇవన్నీ శిథిలావస్థమైన కట్టడాలు. కాబట్టి ఇలా ఓన్లీ రాతి గోడలే మిగిలున్నాయి. ఇక పైనుంచి కిందకి చూసుకుంటే మాత్రం ప్లేస్ అంటే మనమొచ్చిన ప్లేసే చూడ్డానికి చుట్టూ కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక పక్కనే దర్గా కూడా ఉంది. ఆనాటి కాలంలో వాడిన అంటే నిర్మించిన దర్గా. ఈ ఇవన్నీ చూసుకుంటూ వచ్చేస్తే చూడండి ఆనాటి కాలంలో నిర్మించిన డిజైనింగ్ గాని, ఆర్కిటెక్చర్‌లు గాని, వెంటిలేషన్ కోసం ఓ ఓపెన్‌గా ఉంచిన కిటికీలు. అంటే ఈ రోజులైతే మనం కిటికీలంటాం. ఆ రోజుల్లోనే చూడండి ఎంతో డిజైనింగ్‌గా ఆర్కిటెక్చరు చాలా చూడ్డానికి చాలా అందంగా, చాలా చక్కగా నిర్మించడం జరిగింది. ఇక ఇవన్నీ చూసుకుంటూ ఉంటంగానే పక్కనే ఒక సొరంగం ఉంటుంది. ఆ రోజుల్లోనే సొరంగం. అంటే ఆ రోజుల్లో ఎవరినైనా బంధించాలి అంటే ఈ సొరంగాల్లోనే ఈ బంధించడం జరుగుతుంది. కాబట్టి ఈ సొరంగాలు అన్నీ కూడా ఈ కొండపల్లి కోటలోనే చూసుకోవచ్చు. చూడండి ఇదొక సొరంగం. దీని పక్కనే మరొక సొరంగం అయితే ఉంటుంది. ఇవి చూడ్డానికి ఇప్పుడు టూరిస్టులైతే బాగానే వెళ్తున్నారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎవరైనా ఇక ఫ్యామిలీగా ఎళ్తే కొంచెం మంచిదనే చెప్పొచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళిన వారు ఇక్కడ ఓన్లీ వాటర్ బాటిల్స్, డ్రింకింగ్స్ మాత్రమే దొరుకుతాయి. ఏదైనా తినాలి అనుకుంటే మాత్రం తిండికి సంబంధించి ఏమీ దొరకవు. మీరు తినాలి అనుకుంటే ఇబ్రహీంపట్నం సెంటర్‌లో కానీ, విజయవాడలో గానీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఎక్కడ తినవచ్చు అనేసైతే చెప్తాను. మనకి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఇదొక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు.